హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నానండి. సో ఈరోజు నేను మీతో ఒక అన్బాక్సింగ్ వీడియోతో వచ్చేసానండి. సో నేను ఇక్కడ ఏంటంటే ఇది నా కిచెన్ కోసం అని చెప్పి నేను అమెజాన్లో పర్చేస్ చేశానండి కుక్వేర్ ఐటమ్స్. సో ఈ కుక్వేర్ ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి అండి. రేటింగ్ అయితే 5/4.5 ఇచ్చేయండి. సో ఆ రిమైనింగ్ 5 ఎందుకు తగ్గించాను అనేది మనం వీడియోలో చూస్తూ మాట్లాడేసుకుందాం. సో ఏంటంటే ఈ కుక్కరీ అయితే చాలా యూస్ఫుల్ అండి. ఇది బయట బ్యాచిలర్స్ ఉంటారు కదండి, బ్యాచిలర్స్ వాళ్ళకి పాపం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి చూసుకుంటూ ఉంటారు. సో అల్యూమినియం కంటే ఈ నాన్ స్టిక్ అయితేనే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసేసి నాకైతే సపోర్ట్ ఇచ్చేసేయండి. ఇప్పటికే మీరు నాకు చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారండి. సో చూసేద్దాం నేనేం తీసుకున్నాను అనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూసారా, ఏదో సర్ప్రైజ్ గిఫ్ట్ అని ఉంటే అదేదో పంపించారనమాట. నేను తీసేసుకున్నాను. నిర్లాన్ కంపెనీ వాళ్ళదండి. ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చాయన్నమాట. 6 కలిపి నాకు 1905 రూపీస్ పడిందండి. సో ఇది నేను ఆఫర్లో తీసుకున్నాను అమెజాన్లో. ఇందులో ఏమేమి వచ్చాయో మనం వీడియో చూస్తూ మాట్లాడేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని అయితే లైక్ చేసేసేయండి. లేదా మీరు నా ఛానల్లో ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ని కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. సో మనకు వచ్చేసి ఇదే అండి ఫస్ట్ ఐటమ్. ఇది బాండీ అండి. ఇదేంటంటే 1 కిలో అయితే సఫిషియంట్ అండి. 1 కిలో కంటే ఎక్కువ అయితే పట్టదు. 1 కిలోకి అయితే సఫిషియంట్గా ఉంటుందన్నమాట. చూసారా, వెనకాల కోటింగ్ అది కూడా చాలా నీట్గా వచ్చిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రైయింగ్ ప్యాన్ అండి. ఫ్రైయింగ్ ప్యాన్లో కూడా మనం 1 కిలో ఇంకా కొంచెం ఎక్కువే పడుతుందండి. 1 కిలో కంటే ఎక్కువ 1.5 కిలోకి అయితే కొంచెం ఇరుగ్గా ఉంటుందంట. 1 కిలో అయితే సఫిషియంటే. సో ఇది కూడా ఓకే అండి, చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా. చెప్పాను కదా మీకు, ఈ ప్రోడక్ట్స్కి అయితే 5కి 4.5 అయితే ఇచ్చేసేయచ్చండి. నేను రిమైనింగ్ 5% ఎందుకు తగ్గించాను అంటే మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక్కటే అండి నాకు చిన్నగా అలా కోటింగ్ అనేది డ్యామేజ్ వచ్చింది. ఇది డ్యామేజ్ అని కూడా చెప్పలేము, చిన్న కోటింగ్ తప్పుపడింది అనమాట. అంతే, మిగిలినవన్నీ కూడా చాలా సూపర్గా వచ్చాయి. సో అందుకని నేను 5% అయితే తగ్గించేసాను. సో ఇక్కడ మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత బాగున్నాయో ప్రొడక్ట్స్. అదైతే నా సెకండ్ వన్ అండి. అండ్ ఇక్కడ థర్డ్ వన్ చూసేసారా, ఇక్కడ ఇది మిల్క్ బాయిలర్ అంటారు కదా, మిల్క్ కోసం అండి. మిల్క్ అనే కాదు, మనము చారు రసం అవి పెట్టుకుంటాం కదా, దాంట్లో అవి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా, ప్రతి కుక్వేర్లో కూడా మనకి ఆ పీచ్ అనేది ఇచ్చారనమాట. నేను మొత్తం 6 తీసుకున్నాను కదా, 6 వాటికి కూడా నాకు 6 స్క్రబ్బర్స్ అయితే వచ్చినాయి. చూసారా అది ఎంత బాగుందో సైజు. ఇదైతే 1.5 లీటర్ వరకు కూడా సఫిషియంట్ అంటండి. నేనైతే ఇది చాలా చిన్నది వస్తుందేమో అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చాలా మంచి సైజులోనే వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి నా 4th వన్. సో ఇది కూడా ఎలా ఉందో చూసేద్దాం. సో మీకు కనుక ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చినట్లయితే నాకు కింద కమెంట్ బాక్స్లో కూడా మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసేది ఏంటంటే జస్ట్ ఇవి ఎలా చెప్పాలి అంటే, మనం టమాటో పచ్చడి కానీ ఏమైనా పచ్చడి చేసుకున్నప్పుడు ఫ్రై చేసుకుంటాం కదండి, దానికైతే సఫిషియంట్ అండి. అంతేగాని ఒక 1/2 కిలో చికెన్కైనా కూడా 1/2 కిలో ఏదైనా కర్రీ చేసుకోవడానికైనా కూడా సఫిషియంటే అండి. సో చూసారా, ఇక్కడ మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఇదైతే డీప్ ఫ్రైకి కూడా పనిచేయదు. జస్ట్ ఏదన్నా పచ్చళ్ళు అలాంటివి చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది. పచ్చడికి శనగగుళ్ళు వేపుకుంటాం కదండి, దానికి కూడా సఫిషియంటే. బట్ నా చిన్న సజెషన్ ఏంటంటే, ఎప్పుడైనా సరే మీరు నాన్ స్టిక్ యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం వుడెన్ స్టిక్సే యూజ్ చేయండి. మనకి క్యాటలాగ్ ఇస్తారు కదండి, ఆ క్యాటలాగ్లో కూడా ఇది స్పెసిఫై చేస్తారండి, మీరు వుడెన్ స్టిక్సే యూజ్ చేయండి, స్టీల్స్ అయితే యూజ్ చేయొద్దు, కోటింగ్ అయితే పోతుందని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి, ఇది దోశ తవా అంటారు కదా, దోశ తవా. ఇది కూడా మీకు మందం కూడా చూపిస్తానండి, అప్కమింగ్లో వస్తుంది కదా వీడియో. ఇది ఎంత విడ్త్ అనేది వచ్చిందో కూడా నేను మీతో చూపిస్తాను. మీరు అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి. మీకు కనుక ఈ ప్రొడక్ట్స్ నచ్చితే అమెజాన్లో వెళ్ళి నిర్లాన్ కంపెనీ అని కొట్టంగానే వచ్చేస్తాయండి. చూసారా ఎంత బాగుందో. సో ఓకే అండి, అది మందం అంతా కూడా చాలా బాగుందనమాట. ఇంకొకటి కూడా ఉందండి, అది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను, క్లిప్పింగ్ మిస్ అయింది. సో ఇక్కడ చూడండి, నేను అన్నీ కూడా ఫిక్స్ చేసేస్తున్నాను అనమాట.
స్టీల్ మూతలు కూడా లిడ్స్ కూడా చాలా బాగున్నాయండి, చాలా మంచి క్వాలిటీ వచ్చినాయి. కొన్ని లిడ్స్ ఏంటంటే దన టపక్ టపక్ సౌండ్ వస్తాయి కదండి, అలా ఏం లేవు. ఇవి లిడ్స్ అయితే కూడా చాలా మంచి క్వాలిటీలో ఉన్నాయి. అండ్ వీటన్నిటి వెయిట్ కూడా చాలా బాగుందండి, పల్చగా ఏం లేవు. పల్చగా అయితే తేలిగ్గా ఉంటాయి కదా వెయిట్, ఇవైతే నేనైతే మోయలేకపోయానండి. డెలివరీ బాయ్ని ఇంటి దాకా తీసుకొచ్చాను. ఇది మీకు చూపించలేదు కదా ఇందాక, ఇదే అండి నా లాస్ట్ ప్రోడక్ట్ 6th వన్. సో ఇక్కడ నేను దీనికి కూడా హ్యాండ్లర్స్ ఫిక్స్ చేస్తున్నాను చూడండి. హ్యాండ్లర్స్ కూడా అన్నీ ఫిక్స్ చేసి మీకు లాస్ట్లో దీని అవుట్లుక్ అనేది కూడా చూపించానండి, ఒకసారి చూసేసేయండి. మీకు ఈ ప్రోడక్ట్స్ ఎలా అనిపించినాయి అండ్ అలాగే నేను అప్కమింగ్ వీడియోస్లో వీటిపైన రివ్యూ కూడా చేస్తానండి. మీరు నా ఛానల్ని మిస్ అవ్వకుండా డైలీ ఫాలో అయిపోండి. ఇది రివ్యూస్ కూడా ఇస్తాను మీకు, ఇంకొక 1 వీక్లో అయితే అప్డేట్ చేస్తాను రివ్యూస్ అనేవి. అన్నీ కూడా ఒకసారి యూజ్ చేసి ఎలా ఉన్నది అనేది మీకు రివ్యూ ఇస్తానండి. సో స్టే కనెక్టెడ్ టు మీ. చూసారా ఇక్కడ అన్నీ ఫిక్స్ చేయడానికి కష్టపడుతున్నాను, నాకు తెలియలేదనమాట ఎట్లా ఫిక్స్ చేయాలో ఫస్ట్, తర్వాత అలా రాను అన్నీ కూడా ఫిక్స్ చేస్తాను. చూడండి ఇక్కడ మీకు అన్నీ కూడా ఓవర్లుక్ చూపించేస్తాను, ఒకసారి బుక్లా చూపించేస్తాను అనమాట. చూసేయండి ఇవ్వండి వచ్చిన 2 లిడ్స్ వచ్చినాయండి. నేను మొత్తం పర్చేస్ చేసింది అయితే 6 ప్రొడక్ట్స్, దీనికి 2 లిడ్స్ ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది చెప్పాను కదండి, మిల్క్ హీట్ చేసుకునేది అనమాట. చూడండి ఇదైతే చాలా సూపర్గా ఉందండి. నేనైతే ఈ సైజ్ అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా చిన్న సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను అనమాట, కానీ చాలా మంచి సైజులో వచ్చింది. నేనైతే దీనికే ఫుల్గా సాటిస్ఫై అయిపోయాను. మీకు ఇక్కడ చూస్తే తెలుస్తుంది కదా, అక్కడ చిన్నది ఏదో కోటింగ్ వచ్చిందండి, అంతేగాని లోపల కోటింగ్ పోవడం అలా ఏం లేదండి. కొంతమంది నేను రివ్యూస్లో చూశాను హ్యాండ్లర్స్ విరిగిపోయి వచ్చాయండి చాలా మందికి, నాకు అలా వస్తే ఏమని భయపడ్డాను కానీ అలా ఏం రాలేదు, చాలా బాగా వచ్చాయి. దీనిపైకి ఇచ్చారండి లిడ్, బట్ ఏంటంటే దీనిపైకి ఇచ్చిన లిడ్ ఇంకొకటి కూడా ఉంది కదండి బాండి, దానిపైకి కూడా కరెక్ట్గా సరిపోయిందండి, జారిపోయింది పెడుతుంటే. సో ఆ లిడ్ ఏంటంటే ఇంకొక బాండి ఉంది కదండి దానికి పర్ఫెక్ట్గా సరిపోయింది అనమాట. దీనికి కొంచెం పెద్దదైంది, దానికైతే కరెక్ట్గా సరిపోయింది. సో ఇదైతే సెకండ్ వన్ అండి. ఇప్పుడు ఆ లిడ్ నేను దీనిపైన కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఆ స్టిక్కర్ తీయడానికి నేనైతే ఏం కష్టపడేదండి, జస్ట్ లాగేసాను వచ్చేసింది అంతే. బట్ కాకపోతే మనం కుక్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒకసారి పీచ్ ఉంటుంది కదండి, సాఫ్ట్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, ఆ స్క్రబ్బర్తో నేను క్లీన్ చేసేసి కుక్ చేస్తాను. చూడండి దీనిపైకి ఎంత పర్ఫెక్ట్గా సరిపోయిందో కదా. సో ఒక లిడ్ని మనం 2 బాండీస్ మీదకి కూడా యూజ్ చేసేసేయచ్చు. సో అదైతే థర్డ్ వన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైయింగ్ ప్యాన్ నేను అంతా కూడా హ్యాపీయే, కానీ అదొక్కటే అండి చిన్నది, దాన్ని రావడం వల్లే నేనైతే 4.5 ఇచ్చాను రేటింగ్, లేదంటే 5 ఇచ్చేసేదాన్ని. అదొక్కటే అండి చిన్నది, ఇంకా అంతకంటే ఇంకా అన్ని ప్రొడక్ట్స్ కూడా అన్నీ ఉన్నాయండి. అదొక్కటే నేను కొంచెం దాన్ని ఏమంటారు కొంచెం ఫీల్ అయ్యాను, కొత్తవి కదా 2000 పెట్టుకొనుకున్నాను, అర్రే ఇలా వచ్చింది అని చిన్నదే అంతే అండి. అదైతే మనకి ప్రాబ్లం ఏం కాదు, బట్ అది కూడా లేకుండా వచ్చింటే బాగుండేది అని ఫీల్ అయిపోయింది. ఈ లిడ్ అయితే దీనిపైకి వచ్చిందండి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి దోశ తవా అండి. దోశ తవాలు మనకి 2 వచ్చినాయి, ఒకటి దోశకి యూజ్ చేయొచ్చు అండ్ ఒకటి చపాతీకి యూజ్ చేసుకోవచ్చు. చపాతీ దోశ మాత్రం ఎప్పుడు కూడా ఒక దానిపైన వేయొద్దండి. చూసారా ఇక్కడ విడ్త్ ఎంత బాగుందో, వేయొద్దండి, ఎందుకంటే చపాతీ వేయడం వల్ల దోశ తవా పైన దోశలు వేసినప్పుడు రావు, అంటుకుపోతాయి. అలా అంటుకుపోయినప్పుడు మనం గీకుతాం కదా, గీకడం వల్ల అయితే అవి పాడైపోతాయండి. నా పాతది తవా అయితే అలానే పాడైపోయింది అనమాట, అందుకే నేను ఇప్పుడు కొత్తగా తీసుకున్నాను. ఇది అయితే మనం ఏదన్నా ఎగ్ దోశ వేసుకున్నప్పుడు ఈ లిడ్ ఇలా పెట్టుకోవచ్చండి, బాగుంటుంది, ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చపాతీది. సో ఇది నాకు బాగా నచ్చిందండి, చూడండి ఎంత బాగుందో. ఇది నేను ఇంకా తెలీదు ఏది దేనికి యూజ్ చేస్తాను. చూడండి దానికి విడ్త్ కూడా ఎంత బాగా వచ్చిందో. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి ఈ ప్రొడక్ట్స్కి. అండ్ చూసారా ఎన్ని స్క్రబ్బర్స్ వచ్చినాయో, ప్రతి దానిలో కూడా స్క్రబ్బర్ ఉందండి. అండ్ ఒకటి వచ్చింది, ఇంకొక చిన్న వుడెన్ స్టిక్ వచ్చిందండి, అదైతే అంత సూపర్ మంచి క్వాలిటీ ఏం కాదు, అది నేను జస్ట్ పట్టుకోగానే సైడ్ ఒక దగ్గర విరిగిపోయింది కూడా. సో ఇదైతే నా అమెజాన్ షాపింగ్ అండి. అండ్ ఇవి నా కిచెన్ కోసం తీసుకున్నాను. నా మ్యారేజ్ అయిన 2.5 yearsలో నేను ఫస్ట్ తీసుకున్నది అయితే ఇది. సో మీకు ఇది ఎలా నచ్చింది అనేది నాకు కింద కమెంట్ బాక్స్లో తెలియజేసేయండి. సో ఫ్రెండ్స్ తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు ఉంటాను మరి. నేను మీ సుధా, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.